జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ రోజు వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి, వ్యక్తి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే మనిషి బాగుంటే చదువు ఆరోగ్యం ఈ రెండు ఉంటే ఆ కుటుంబం చల్లగా ఉంటుందని ఒక ఆలోచనతోనే ఆనాడు ప్రాథమికంగా ప్రభుత్వాలు ప్రాధాన్యత తెలియజేశాయి. ఇవాళ ఏం జరుగుతుందో మేము అందరం చూస్తా ఉన్నాం. కేవలం మీడియాలోనే, ఇవాళ టీవీల్లోనే, పేపర్లోనే కనబడుతుంది మీ తాలూకా అభివృద్ధి. ఏమంటే మీ అభివృద్ధి చేస్తున్నాం అంటారు. మీ అభివృద్ధి చూస్తే క్షేత్రస్థాయిలో అక్కడ కనపడలే. ఇప్పుడు ఇటుకలు బడ్డీలు శంకుస్థాపనలు చేసే కార్యక్రమం మీరు ఎప్పటిలాగా మీకున్న అలవాటుగానే చేస్తున్నారు. మీరు శంకుస్థాపనలు చేస్తారు, అభివృద్ధి వచ్చి మేము చేస్తాం. చూసాక విమానాశ్రయం ఏం జరిగిందో మీ కాలతో మేము చూసాం. మీరు ఎన్ని చెప్పినా ఏదైతే ఇవాళ ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణని మరి తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదు పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఎక్కడ తాగదు, దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసేంత వరకు అనేక రూపాల్లో ఈ ఉద్యమాన్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మరి మా నాయకుడు ఇప్పటికే చెప్పున్నారు, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తక్షణమే ఖచ్చితంగా ఆనాడు ప్రభుత్వ పరంగానే ఇవన్నీ నడుపుతాం, ఖచ్చితంగా ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయని చెప్పి వారు ఇప్పటికే చెప్పడం జరిగింది.